హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్ఫ్లిక్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ అయితే రవ్వతోనైతే లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను ఏంటి అన్నది వీడియో ఫుల్గా చూస్తే మీకు కూడా అర్థమైంది. ముందుగా అయితే లైక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిన ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి. నేను డైలీ రొటీనే చేస్తూ ఉంటాను, అంటే ఫ్యామిలీది చేస్తూ ఉంటాను. అలానే ఇంకేంటంటే ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి పిల్లలకి ఎలా పెడతాను, ఇంట్లో నేను చేసే పనులు ఏంటి, మా వారు చేసే ఏంటి, అవన్నీ ప్రతి ఒక్కటి మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇక మార్నింగ్ అయితే పెందలాడే లేచాను, 5కి లేచాక ఇక మనం ప్రేయర్ చేసుకున్నాక బయటకి అయితే వచ్చేసి మొత్తం శుభ్రంగా అయితే ఊడ్చేసి చల్లేస్తున్నాను. ఈ రోజైతే అనుకోలేదబ్బా పెద్ద ముగ్గేద్దామని అయితే ఆ ముగ్గైతే వేసా. అంటే ఇన్స్టాగ్రామ్లోనే చూశాను, నేను వచ్చిద్దా రాదా అనుకున్నాను, కానీ కొద్దిగా పర్లేదు మంచిగానే వచ్చింది. మనం మెలకల ముగ్గులు ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మెలకల ముగ్గులు అయితే రావాలి అనుకుంటున్నా. చిన్నయే వస్తున్నాయి, పెద్దవి అయితే రావట్లేదు. ఇది ఎట్లా వచ్చిద్దాం అని ట్రై చేద్దామని డైరెక్ట్గా వేసేసినాయిగా మంచిగానే వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. వేస్తున్న కొద్దిగా అదే మనకి అలవాటు అయిద్దండి. ఏది రాదు అని అయితే మనం అనుకోకూడదు, అది వచ్చిద్ది, మనం చేస్తాము అన్నదే మన మనసులో ఉండాలి. నాకు కూడా అట్లనే ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక ఇలానే ట్రై చేసి వేస్తాను, కానీ ఇక వచ్చిద్దో రాదో అన్న ఆలోచన అయితే అసలు ఉండకూడదు మనకి. అట్లా ఉండటం వల్ల మనకి మనసు డిస్టర్బ్ అయిపోయి ఇది నేను ఎట్లా అనుకోమట్టుకే నాకు రాకుండా ఆగిపోయిందేమో అని అయితే ఖచ్చితంగా అనిపించింది. సమయానికి మనం ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలో ఆ టైమింగ్ ఏంటి అన్నది నేను ఫాలో అయ్యేదే మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే మార్నింగ్ లేచాక 5కి లేస్తాను. 5కి లేచిన తర్వాత బయట వాకిలి ఇవన్నీ శుభ్రంగా ఊడ్చేస్తాను. నేను ఊడ్చి కలేపు జల్లేలోపు ఖచ్చితంగా 6:30 అట్లా అయ్యిద్ది. మొత్తం శుభ్రంగా ఊడ్చి చల్లేసరికి 6:30కి అట్లా లోపలికి వచ్చేసి పొయ్యి మీద అయితే అన్నం అయితే ఫస్ట్ అన్నం పొయ్యి మీద పెడతాను. అన్నం అయితే ఇక కర్రీ ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి క్యారేజీ కట్టవచ్చు. అలానే బాగా కూడా డ్యూటీకి వెళ్తాడు కదా, ఇక ఇబ్బంది కాకుండా ఉంటుంది. ముందు మార్నింగ్ అయితే లేయంలోనే బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసి తర్వాత నీళ్ళు కాగబెట్టడం అవి చేస్తూ ఉంటాను. ఇక నేను 7 అయిందంటే ఏమైనా స్నాక్స్ ఇట్లా అవి ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను. అవి పెట్టిన తర్వాత ఇక 8కి ఖచ్చితంగా ఇక పిల్లలకి టైం అవుతూనే ఉంటుంది. 7:30 కల్లా మా పెద్దోడు వెళ్తాడు. 8కి అయితే మా పిల్లలు ఇద్దరిని లేపుతాను. చిన్నోళ్ళని ఇద్దరిని లేపేసి వాళ్ళకి బాదము పిస్తా పప్పు ఇవన్నీ నానేస్తాను కదా, అన్నీ అయితే ఇస్తాను. ఈరోజైతే ఇక మొన్న లడ్డూలు చేశాను, లడ్డూలు ఉన్నాయి కదా, ఆ లడ్డూలే ఇద్దామన్న ఆలోచనతో నైట్ అయితే నానేయలేదు. ఆ లడ్డూలు అయితే పిల్లలు ఒక్కొక్కటి తీసుకొని తింటారు. బనానా కంపల్సరీగా నైట్ తెచ్చి ఉంచుతాను, బనానా కూడా తినేస్తారు. ఈరోజైతే బగారా రైస్ చేస్తున్నాను. అంటే ఇంట్లోనైతే మిల్ మేకర్ టమాటా అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇక ప్రిపేర్ చేస్తాము పిల్లలకి. అలానే నైటు సండే కదా చికెన్ అయితే ఉంది, ఆ చికెన్ ఇప్పుడు వేసుకొని అయినా తినొచ్చు. బగారా రైస్ చేస్తే పిల్లలకేమో మామూలుగా బగారా రైస్, వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టొచ్చు. నేనేమో ఇక ఇంట్లో మనం అందరం తినడానికి అయితే ఉంటుంది అన్న ఆలోచనతో అలా అయితే ప్రిపేర్ చేశాను. మిల్ మేకర్ అయితే నేను తీసుకొని చాలా డేస్ అయింది ఇంటి ముందుకు వస్తే. అవి మొన్న ఒక రోజు దాచిన, అంటే చేసి మిగిలిన ఇంకా ఉంటే అవి కూడా దాచేసి ఇప్పుడు చేద్దామని అయితే చేశాను. మిల్ మేకర్ ఇవన్నీ వేయటం వల్ల నేను కొంచెం ఒక కలర్ కూడా వేయలేదు, మంచిగా కలర్ మార్పు వచ్చి మంచిగా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం ఎప్పుడైనా ఇట్లనే ట్రై చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన అయితే వచ్చింది నాకు. ఇక్కడైతే ఇక అన్నీ తాలింపు వేసాను, ఆనియన్స్ అన్నీ కట్ చేశాను, టమాటా ఇవన్నీ కూడా కట్ చేసి తాలింపు వేసిన తర్వాత కొంచెం అంతా మగ్గనిచ్చాను. సాల్ట్ వేసి మగ్గిన తర్వాత బియ్యం అయితే కడిగేసి బియ్యం అయితే తాలింపులోనే కొంచెం ఏంటంటే ఇది ఫ్లేవర్ మొత్తము బియ్యానికి పట్టేస్తే మంచిగా వస్తుంది. అందుకే నేను ముందుగానే బియ్యం వేసేసాను, వేసి కలిపాను. ఒకసారి కలిపి దాన్ని అయితే ఎసరైతే పెట్టేశాను. అటు సైడ్ అయితే ఇక 2 పొయ్యిలు ఉన్నాయిలే, కానీ ఒక పొయ్యి పెద్దగా ఒక పొయ్యి చిన్నగా వస్తుంది. ఇక చిన్న పొయ్యికి వెళ్ళైతే అన్నం పెట్టేసి ఇటేమో పాలు కాగబెట్టాను. పాలు కాగబెట్టిన తర్వాత టీ పెడుతున్నా. నైట్ పాలు ఉన్నాయంటే కంపల్సరీగా పాలు కాగబెట్టి టీ పెడతాను. ఒక్కోసారి ఏంటంటే ఇరుగుతూ ఉంటాయి, అట్లా ఇరక్కోకుండా ఉండాలంటే
పాలు కూడా వస్తూ ఉంటాయి నైట్ టైం పాలు. ఏంటంటే ఇంకా టేస్ట్ అనిపించదు, చాయ్ కూడా టేస్ట్ అనిపించదు. అందుకే నేనైతే ఎప్పుడైనా కానీ నైట్ పాలు మిగిలినాయి అంటే కాగబెట్టి చాయ్ పెడతాను, అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇక దవదవ అయితే మొత్తం అయితే ఊడ్చేస్తున్నాను. ఈ కిచెన్ రూమ్లోనైతే ఊడ్చేస్తున్నాను. కిచెన్ రూమ్లోని, బెడ్రూమ్లోని, హాల్లోని మొత్తం ఊడ్చేసరికి నాకు టైం ఎక్కువ పట్టిద్ది. కానీ నేను ఇంట్లోనే ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే కిచెన్ రూమ్లోనైతే శుభ్రం చేసుకొని ఊడ్చేస్తాను. తర్వాత ఇంట్లో పనులు ఇంకేమన్నా ఉంటే అవి చూసుకుంటాను. ఇక్కడైతే పిల్లలకైతే నీళ్ళు కాగబెట్టా, ఆ నీళ్ళు కూడా కాగేసాయి. ఇక అన్నం అయితే వండేసాను కదా, వాళ్ళ క్యారేజీ అయితే కట్టేస్తున్నాను. ఈరోజైతే మా చిన్నోడిని పంపిద్దాం అనుకున్నా, నైట్ ఏమో ఫీవర్ వచ్చింది, అందువల్ల బాబుని అయితే పంపించట్లేదు. ఇక వీళ్ళిద్దరికి అయితే కడదామని అనుకున్నా. మళ్ళీ ఆలోచన ఏమొచ్చిందంటే తగ్గినట్లే ఉందేమోలే, క్యారేజీ గట్టి ఉంచితే ఎప్పటికైనా బయలుదేరుతలే అన్న ఆలోచనతో ముగ్గురికి క్యారేజీ కట్టేశాను. ఇక బాగుండ కదా, వద్దులే ఈ ఒక్క పూట ఇంటికాడ ఉంచుదాము, మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఇబ్బంది పడి తీసుకురావటం అదంతా ఎందుకులే, ఈ ఒక్క పూటకి మనం ఇంట్లో ఉంచుకున్నాంలే అని ధైర్యం చెప్పిండు. సరేలే అని నేను కూడా పంపించలేదు, ఇంటికాడే ఉంచాను. ఇక ఇంటికాడ ఉంచితే పిల్లలతోని ఇక ఎంత తలనొప్పో మీ అందరికీ తెలుసు, బాగా ఇసుకిస్తూ ఉంటారు. ఇసుకిచ్చినా కానీ ఇక పిల్లల్ని ఇంటికాడ ఉంచుకుంటేనే మనం సేఫ్టీగా టయానికి టానికులు పోయటం, చూసుకోవటము, అన్నం పెట్టడం, ఇవన్నీ ప్రతి ఒక్కటి చేసుకుంటాం కదా. అందుకే మనం ఎప్పుడైనా కానీ పిల్లలకి ఫీవర్ వచ్చినా, కొంచెం జలుబు చేసినట్లున్నా, కడుపులు నొప్పి వచ్చినా స్కూల్కి పంపించుకోకుండా ఇంటికాడ ఉండి ఒక్క డే ఆబ్సెంట్ అయినా పర్లేదు, పిల్లలు మంచిగా ఉండేలాగైతే చూసుకోవాలి. ఇక్కడైతే ఇక నేనైతే అన్నం అయితే అందరికైతే కట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు, అన్నం అయితే కట్టిన తర్వాత నేను చేసే ప్రతి పని కూడా మీతో షేర్ నేను ఇక ఈ పని మొత్తం నాకు కంప్లీట్ అయ్యేసరికి ఇవాళైతే నాకు 3 అయిందండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ 3కి నేను ఇక అన్నం తినేసి ఇట్లా ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నా. ఇప్పుడు నేను అన్ని పనులు చూపిస్తే ఇంకా నా వీడియో ఎంత లాంగ్ అయిపోద్దో, అందుకే షార్ట్లోనే చూపిస్తాను కానీ అన్నీ చూపించను. ఇంకా నేనైతే నీళ్ళు వచ్చాయి, నీళ్ళు పట్టే బట్టలు ఉతికాను. నిన్నేమో సండే కదా, నిన్నటి బట్టలు ఉంటాయి, అవన్నీ ఉతికేసి అబ్బో చెప్పాలంటే చాలా ఉంటాయి. అవన్నీ పనులు చేసుకోవాలంటే టైం ఎక్కువ పట్టిద్ది. ఇంటికి ఒక కోడలుగా కొత్తగా పెళ్ళయి వచ్చిందంటే ఆ కోడలు గురించి పని చేయటం రాదు, అది ఇదని గునుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ ఇంట్లో అలవాటు కావాలండి. ఆ ఇంట్లో అలవాటు అయ్యారంటే ప్రతి ఒక్క పని ఎలా చేసుకోవాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరికి టయానికి ఏమి కావాలి, అవన్నీ వాళ్ళకి అర్థమైపోతాయి. అవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలోపు వీళ్ళు నలుగురికి బంచేసి బయట వాళ్ళతో చెప్పేసి మళ్ళీ అదే విషయం మన కాడికి వచ్చి గొడవ అయ్యి అదంతా చికాకు అయిపోద్ది. ఎప్పుడైనా మన ఇంట్లో ముందు మనం అయితే అర్థం చేసుకోవాలి. కోడలను అర్థం చేసుకున్నామంటే వాళ్ళకి తెలియని పనులు కూడా మనం నేర్పించామనుకో, అప్పుడు వాళ్ళకి అన్నీ అవగాహన అయ్యి నేర్చుకుంటారు. కానీ చెప్పుకోకుండా ఏమి లేకోకుండా నా కోడలు ఇట్లా ఉండిద్ది, ఏం పని చేయదు, అది ఇది అని గొడవ పెట్టుకోవటం, అట్లా చేసి నలుగురితో పంచుకోవటం వల్ల ఉపయోగం ఏముండదండి. మనం నలుగురికి పంచుకోకుండా అదే పనిని ఇద్దరు షేర్ చేసుకున్నారంటే తొందరగా అయింది, మీరు మంచిగా హ్యాపీగా ఉంటారు. నా ఫ్యామిలీలోనైతే ఎప్పుడూ అలా జరగలేదు. నాకు జరిగిన విషయాలు నేను చూసిన కాడైతే మీతో చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో పని మనం చేసుకుంటాం, ఎవరో వచ్చి మనకు అస్సలు చేయరు. మనం చేసే ప్రతి పనిలో కూడా మనమే ఆలోచించుకొని ఒక టైమింగ్ అన్నది పెట్టుకొని మనమే అన్ని పనులు చేసుకొని ఎవరికి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, అత్తమామలకి ఏం కావాలి, ఇవన్నీ మనమే చూసుకుంటాం. ఎవరైనా మన కాడికి వచ్చి చూడరు, మాట్లాడరు, మంచి చెడు ఎవ్వరు కొనుక్కోరండి. మనం చేసేటప్పుడైతే ఎవ్వరు రారు. చెప్తున్నా, మనకు ఒక కష్టం వచ్చిందంటే కూడా మన దగ్గరకు వచ్చే వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. అదే మనం సంతోషంగా హ్యాపీగా ఉన్నామనుకో, ఆ టైంలో వచ్చి వస్తారు, తింటారు, తాగుతారు, మంచిగా పండుకొని పోతారు. కానీ అదే మనకు ఒక కష్టం వస్తే ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగే వాళ్ళైతే అస్సలు ఎవ్వరు ఉండరు. నాకు చాలా విషయాలలో తెలిసిపోయింది. చాలామంది కోడల్ని ఒకలాగా, బిడ్డల్ని ఒకలాగా అట్లా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ విషయంలో చెప్పాలి అంటే నా విషయంలోనైతే మా అత్తయ్య ఎప్పుడూ నాకు ఒక తల్లిలాగే ఉండిద్ది, నేను తనకు ఒక బిడ్డలాగే ఉంటాను.
మేమిద్దరం అలానే షేర్ చేసుకొని అలానే పనులు చేసుకుంటాము. మాట్లాడే విధానంలో కూడా మేము అలానే ఉంటాం. చాలామంది కుళ్ళుకొని మీ ఇద్దరు ఎట్లా ఉంటారు, మీ అత్తయ్య మీరు ఎట్లా ఉంటారు అని లేనిపోని అన్నీ అంటామంటారు. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మా పనులు మేము చేసుకుంటాం. మేము హ్యాపీగా ఉన్నామా చాలు. ఇక మేము మా గొడవలు లేకపోకుండా కుటుంబంలో హ్యాపీగా ఉన్నాగా అది చాలా అనిపించిద్ది. చాలామంది ఏంటంటే కోడలు మంచిగా ఉందంటే అస్సలు వారోళ్ళు ఎవరండి, అది ఏందో అర్థం కాదు. వాళ్ళు ఏదైనా పని చేసుకొని మంచిగా తిని మంచిగా ఉన్నారంటే ఎట్టు తింటుంది, ఎట్టుంటుంది, పండుకుంటుంది, ఏం పని లేదా అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. మేము పనులు చేసే పండుకుంటాం కానీ ఉత్తిగైతే ఎవరు పండుకోరు కదా. ఏ కోడలకైనా అంతే. ఇంట్లో పనులన్నీ అయిపోయిన దాకా ఒక టెన్షనే ఏంటంటే ఎప్పుడైద్ది ఈ పని అంతా, ఎప్పుడు చేసుకోవాలి. ఈ బొచ్చలు మన కోసం ఎదురు చూస్తున్నాయి, గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి, అలానే ఈ బట్టలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు నిజంగా కంటి మీద నిద్ర పట్టదండి. నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాకే నేను పండుకుంటాను కానీ ముందైతే అస్సలు పండుకోను. పనులన్నీ అయిపోతేనే నేను పండుకున్నాను. అప్పుడు నాకు ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఈరోజైతే నేను లడ్డూలు ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందైతే మనమైతే కళాయి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో లాంగే తీసాను కానీ ఏంటంటే కెమెరా నేను చూసుకోలేదు, అది నా తప్పు అయిపోయింది. కాకపోతే కొంచెం క్లియర్గా వచ్చినట్లు అనిపించి అలానే ఉంచాను. ఇక్కడైతే వేయించాను. ఫస్ట్ అయితే వేయించుకోవాలి, మనం లైట్గా వేయించుకోవాలి. నేనైతే గోధుమ రవ్వతోనైతే లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వేయించిన తర్వాత మనం వాటర్ పోసుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇంట్లో పంచదార ఉన్న బెల్లం ఉన్న యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పంచదారతోనైతే యూజ్ చేస్తున్నాను. పంచదార కరిగిందంటే మనకి మంచిగా అదంతా చూస్తున్నారు కదా, ఇట్లా మనకి ఎట్లా అయిద్ది అంటే పాకం పట్టినట్టు అయిద్ది. అప్పుడు మనం తిప్పుతూ ఉన్న కొద్దిగా మంచిగా ఫ్లేవరు అంతా మంచి వాసన మంచిగా వస్తూ ఉంటుంది. ఇక్కడైతే నేను ఇలాచీ అయితే ఉంటే దంచేసి వేసాను. తర్వాత మనమైతే ఫుడ్ కలర్ వేసుకోవాలి, కిస్మిస్లు కూడా వేసుకొని కలవ తిప్పుకోవాలి. ఫుడ్ కలరు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసి చేస్తాను. పిల్లలు ఇష్టంగా కొద్ది కలర్ఫుల్గా పడాలి, ఇది బేకరీ స్టైల్లో ఉండాలి, స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలి అంటే ఇలా చేసుకుంటే ఉంటుంది మంచిగా. నేనైతే ఇక్కడ మొత్తం అయితే కలిపేస్తున్నాను, మిక్స్ చేస్తున్నాను మొత్తము. నేనైతే మీరు గమనించండి, నేనైతే ఆయిల్లోనైతే వేయించలేదు కిస్మిస్లు, ఎందుకంటే మా పిల్లలు అట్లా ఇష్టపడట్లేదు, తీసి పడేస్తున్నారు. అందుకే నార్మల్గా అయితే డైరెక్ట్గా వేసాను. ఇక చల్లారిన తర్వాత కొంచెం అంతా మనం నెయ్యి ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఇలా ఉండ జుట్టేసుకోవటమే. నేనైతే ఉండైతే జుట్టేసాను. ఎలా వచ్చిందో చూడండి, గుండ్రగా మంచిగా వచ్చింది కదా. మనం ఇలా వచ్చేటప్పుడు ఇంకా కొంచెం మంచిగా చేస్తే ఇంకా మంచిగా వస్తాయి. మా వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల ఇంకొకరికి రీచ్ అయ్యిద్ది, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకైతే వస్తాను. ఎలా చేయాలి ఏంటి, ఏమన్నా మార్పులు చేయాలా మీరైతే కామెంట్ చేయండి, నాకు చెప్పండి. ఓకే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. బాయ్. లడ్డూలు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.